అట్లాగే మన పాలక మండలి సభ్యుడు, మా మిత్రుడు, చిరకాల దోస్తు అయినటువంటి డాక్టర్ చిర్ర రాజన్న, అట్లాగే ఇతర మా రమేష్ అన్న, ఇంకా అందరూ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అట్లాగే చెప్పడం కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం మొదలుపెట్టినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పే పోరాటంగా నేను భావిస్తూ ఉన్నా. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఎలక్షన్స్కు ముందు కామారెడ్డిలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం కోసం గత సంవత్సరం జూలై 30వ తారీఖున హైదరాబాద్లో తాజకృష్ణ హోటల్లో మీటింగ్ అయిన తర్వాత కదలిక మొదలైంది. దాంతో అనేక రకాలుగా విన్యాసాలు చేశారు. వరంగల్కి కమిషన్ వచ్చినప్పుడు మనం స్పష్టంగా చెప్పాం, డెడికేషన్ కమిషన్ వేయాలి, దాని ద్వారా కుల గణన జరగాలి, ఆ తర్వాత బిల్లులు రెండు వేరువేరుగా పెట్టాలి, అట్లాగే అందులో ఎంబీసీలకు కూడా ఏబిసిడీలుగా విభజన చేసి చేయాలి అని చెప్పి ఇదంతా కూడా 9th షెడ్యూల్లో పెట్టేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తేనే దీనికి ఫలితం దక్కుతుంది అని మనం అనుకున్నట్టుగానే అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఇష్టం ఉందో ఇష్టం లేకుండానో మరి మొత్తం మీదనైతే దిక్కులేని పరిస్థితుల్లో ఆ చట్టాలు రెండింటిని లేదా బిల్లులు రెండింటినీ కూడా అసెంబ్లీలో మండలిలో పెట్టి ఆమోదింప చేశారు ఏకగ్రీవంగా. అది గవర్నర్కు పంపితే గవర్నర్ దాన్ని కేంద్రానికి పంపాడు. ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అది పనికి రాకుంటే జీవో 9 తీసుకొచ్చారు. ఇవన్నిట్లలో కోర్టు కొట్టివేసింది. దాని ఫలితంగా ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది, 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఉద్యమం చేయాలి అని చెప్పి. దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఉద్యమం చేసేటువంటి క్రమంలో 3 రకాలైనటువంటి ఉద్యమాలు విడివిడిగా నడుస్తున్నాయి. తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఇట్లనే ఉండే, ఇవన్నీ కూడా సమాంతరంగా నడుస్తాయి. కాబట్టి మనం ఏం బాధపడాల్సినటువంటి పని లేదు. కానీ మన శత్రువులు మాత్రం మీరంతా విడివిడిగా చేస్తారు, మీరే కొట్టుకుంటాము అని అంటారు. నీకేం బాధరాపై, మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. పిల్లమ్మలు కొట్టుకున్నాం, కలిసి ఉంటారా? అట్లనే మేము కూడా కలిసి ఉంటాం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. మనం ఇప్పుడు జాజల సీనన్న నాయకత్వంలో ఒక టీం, అట్లాగే ఆర్ కృష్ణయ్య బీజేపీలో వండుకుంటూనే ఆయన ఏ రకమైన పోరాటం చేస్తాడో అది మనం చూస్తాం. ఇప్పుడు ఇవాళనే నిన్న మొన్న మనం చేసేటువంటి పోరాటానికి బాగా మద్దతు రావడంతో ఆయన నిన్న ప్రెస్ ముందుకు వచ్చేసి ఇప్పుడు 16వ తారీఖు ఒక ప్రోగ్రాం పెట్టిండు, జనవరిలో మోడీనే ఇక్కడికి తీసుకొస్తాను నేను అని చెప్పి అనౌన్స్ చేసిండు. చాలా మంచి పరిణామం కృష్ణన్న. మేము ఈ మీటింగ్ ద్వారా, ఈ దీక్ష ద్వారా చెప్తా ఉన్నాం, చాలామంది మా చింతం ప్రవీణు అట్లాగే మా రాజు వీళ్ళందరూ కూడా అనేక కవితలు రాసి, నువ్వు ఇంతకాలం ఉన్నటువంటి క్రెడిట్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు, బీజేపీలో ఉండి నీ ఇజ్జత్ తీసుకోకు, నువ్వు బయటికి రా, బీసీ వాదం మీద నిలబడు, నీకు ఆ క్రెడిట్ ఉంటుంది, సస్తే బీసీ నాయకునిగా సస్తావు అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. అట్లాంటి నువ్వు ఇప్పుడు తప్పనిసరిగా ఉద్యమానికి రావాల్సిందే. అట్లాగే ఇంకొకటి, ఈ 2 టీములు కాకుండా 42% రిజర్వేషన్ల సాధన సమితి పేరు మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నటువంటి ఆల్ ఇండియా ఓబీసీ జాకు, అట్లాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నడుస్తున్నటువంటి చిరంజీవి సారు, అట్లాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ నడుపుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారు, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పేరు మీద రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ అందరినీ కదిలించినటువంటి విశారదను, వీళ్ళందరూ కలిసి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిని పెట్టి ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. దాని కంటిన్యూషన్లో భాగంగా రేపు కామారెడ్డిలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసిందో అక్కడనే బీసీ ఆక్రోశ సభను పెడతా ఉన్నారు. అక్కడికి అందరూ వస్తూ ఉన్నారు. మేము కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ అందరం కలిసి పనిచేయడానికి సిద్ధమైనాం. ఇది మామూలుగా ఉండదు. యాక్చువల్గా ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏదో వర్గం అని ఫీల్ అయిపోయి వర్గ పోరాటాలని చెప్పి ఇంతకాలం మమ్మల్ని మోసం చేసినారు. మాకు అర్థమైంది, ఈ దేశంలో వర్గాలు అనేటివి కులాల రూపంలో అంతర్లీనంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంతర్లీనంలో ఉన్నటువంటి వాటిని రాజ్యాంగం ద్వారా మొత్తం ప్రజలను విభజించి 4 పదాలతోటి కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే నేను క్లాస్లో కూడా క్లాస్ చెప్పే సందర్భంగా చెప్పారు, ఎస్సీలకు మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని వాళ్ళకు మెన్షన్ చేశారు. అట్లాగే ట్రైబల్స్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పారు, ట్రైబల్ క్యాస్ట్ వాళ్ళు.
వాళ్ళకు కూడా ఆదివాసీలకు తర్వాత మైదాన ప్రాంత గిరిజనులకు మధ్యన కొట్లాట వస్తూ ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్చినారు అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ట్రైబల్ అంటే ఏంటిది దాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఆ ట్రైబల్కు అడిషనల్గా క్యాస్ట్ అని చేరిస్తే వాళ్ళ గొడవ కూడా పంచాలు ఉంటుంది. ఇక మిగతాది ఇటీవలి కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి వాడినారు. వాళ్ళు సెక్షన్స్ అట, వీళ్ళు క్యాస్ట్ అట, వాళ్ళు ట్రైబల్ అట. ఓకే, ఈ 3 రకాల పదాలతో పాటు ఇక మమ్మల్ని ఏం చేసినారు, క్లాస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్టికల్ 340లో. ఈ క్లాస్ అంటే అర్థమైంది వర్గం అని లేదా తరగతి అని. మరి ఈ దేశంలో వర్గం ఏంది, తరగతి ఏంది? నాన్ సెన్స్ కాకుంటే ఇక్కడ ఉన్నది కులము, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అనాలి. కులం అనే పదం వాడితే కుల జనాభా తీయాలి, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి 67.5% ఉన్నటువంటి బీసీలు ఇది ఎలా చెప్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారమే 10% ఈడబ్ల్యూఎస్, 7.5% ఎస్టీ, 15% ఎస్సీ. ఈ మూడింటిని కలిపితే 32.5. ఇవి బోను మిగతాయి 67.5. ఈ 67.5 ఖచ్చితంగా బీసీలకు రావాలి. అంటే 67.5% వస్తున్నటువంటి సంపదను ఓపెన్ కాంపిటీషన్ పేరు మీద లేదా జనరల్ అనే పేరు మీద అందరికి పంచి వాళ్ళకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ అందరూ వచ్చి ఓపెన్ కాంపిటీషన్ లో పోటీ పడతారు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఇంతకాలం అన్సైంటిఫిక్ గా బీసీలను మోసం చేసినటువంటి ఈ దుర్మార్గపు పాలకుల యొక్క బండారం బయట పెట్టడానికి మేమంతా స్టడీ చేసినాం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసినాం. ఎక్కడ దీన్ని మారుస్తే సెట్ అవుతుందో అర్థమైంది. ఆ రకంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. చట్ట సభల్లో మేమెంతో మాకంత అని మాట్లాడుతుంటే ప్రెస్ క్లబ్ లో ఒక ఆయన అగ్రకుల పైన మీరు 42% ఎందుకు అడుగుతాను అని అన్నారు. మరి ఎంత అడగాలి భయ అంటే మీరు 67% ఉన్నారు కదా, 62. ఎస్, వెరీ గుడ్, మంచిగా ఉన్నావు. మీరు 42 అడిగితే ఇచ్చేది ఉంటే 67 వస్తుంది అదే అని చెప్పినాం. అదంతా కాకుండా మీరు ఇంకొక డిమాండ్ పెట్టమన్నారు. మనం ఎంతో మనకంత. వెరీ నైస్. మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకోండి, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళు తీసుకుందాం. ఇక పంచాదే లేదు. ఈ దేశంలో సామాజిక విప్లవం వస్తేనే ఆర్థిక విప్లవం వస్తుంది. కాబట్టి సామాజిక విప్లవానికి మూలం బీసీలు ఉద్యమించడమే. బీసీలు ఉద్యమించడం ద్వారానే బీజేపీ యొక్క గోడలు బద్దలైతాయి, కరెక్ట్ ప్రజాస్వామ్యం వస్తుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, గట్టిగా అందరూ జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా అన్న వాటర్ తీసుకో.